హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ప్రభు వ్లాగర్. 2022లో ఆర్ఆర్ఆర్తో ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్ అన్న. అప్పుడు చివరిసారిగా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఎన్టీఆర్ అన్నని చూశాడు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎన్టీఆర్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్ని చాలా మిస్ అయ్యారు. అందరు హీరోలు సినిమాలు వస్తున్నాయి కానీ ఎన్టీఆర్ అన్న నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. ఫైనల్లీ ఎన్నో ఎదురుచూపుల తర్వాత దేవరా గ్రాండ్గా 27 సెప్టెంబర్న రిలీజ్ కాబోతుంది. అండ్ ప్రెజెంట్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్ అయితే నాకు నచ్చింది. మీకు ఎలా ఉంది? మీకు ఎలా ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటా. అండ్ డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మనకు సపోర్ట్ చేయండి. దేవరా ట్రైలర్ చూస్తున్నప్పుడు కానీ సినిమా రిలీజ్ అవబోతుందని చెప్తున్నప్పుడు కానీ అందరిలో వచ్చే ఒకే ఒక కామన్ డౌట్ ఏంటంటే రాజమౌళి ఎఫర్ట్. ఇది ఫ్యాన్స్ లో డౌట్ అనే చెప్పలేం, భయం అని కూడా చెప్పొచ్చు. మరి ఎన్టీఆర్ అన్న నుంచి వచ్చిన దేవరా ట్రైలర్ ఆర్ఆర్ఆర్ అంత ఇంపాక్ట్ ఇవ్వగలదా? ట్రైలర్ చూసిన తర్వాత ఇంపాక్ట్ ఎంతవరకు ఉందని అనిపిస్తుంది. రాజమౌళి ఎఫెక్ట్ అనే రూల్ ని బ్రేక్ చేస్తాడా ఎన్టీఆర్ ఈసారి? అండ్ వాటితో పాటు ట్రైలర్ లో కొన్ని హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి, సర్ప్రైజింగ్ క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి, అండ్ ప్లాట్స్ ఉన్నాయి. అండ్ నాకు నచ్చని విషయాలు కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేస్తా. మొత్తం అన్నిటి గురించి మాట్లాడుకుందాం మొహమాటం లేకుండా. పచ్చిగా చెప్పాలంటే సిత్త కొట్టేదాం అంతే. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా థీమ్. ట్రైలర్ చూసిన తర్వాత దేవరా మూవీలో ఉన్న థీమ్ నన్ను సర్ప్రైజ్ చేసింది. ఎందుకంటే అలాంటి థీమ్ తో ఉన్న సినిమాలు ఆడియన్స్ కి చాలా ఈజీగా కనెక్ట్ అవుతాయి. ఇంతకీ థీమ్ ఏంటంటే భయం, ధైర్యం. ఎక్కువగా భయం అనే దానిని ఫోకస్ చేసినట్టు అట్ ద సేమ్ టైం ఎలివేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. స్టోరీని డ్రైవ్ చేసేది కూడా ఈ భయం, ధైర్యం అనే ఎమోషన్సే అనిపిస్తుంది. ఈ ఎమోషన్ మీద సినిమా తీయడం అనేది చాలా వరకు కరెక్టే. ఎందుకంటే ఈ ప్రపంచంలో భయం, ధైర్యం లేని వ్యక్తులు ఎవరో ఉండరు. ఈ ఎమోషన్ లేని వ్యక్తులు ఎవరో ఉండరు. ప్రతి వ్యక్తికి భయం, ధైర్యం అనే ఎమోషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో రేపు సినిమాని బిగ్ స్క్రీన్ పైన చూస్తున్నప్పుడు కూడా ఈ పాయింట్స్ కనెక్టింగ్ గా అండ్ అలాగే స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యే విధంగా చేస్తాయి. అండ్ డైరెక్టర్ కొరటాల శివ ఈ భయం, ధైర్యం అనే కాన్సెప్ట్ ని కొంచెం ట్విస్ట్ చేసి చెప్పారు అనిపించింది. ఎందుకంటే ధైర్యం అనేది ఒక పాజిటివ్ ఎమోషన్. నార్మల్ గా హీరోస్ గురించి మనం మాట్లాడినప్పుడు అండ్ ఎలివేట్ చేసినప్పుడు ఖచ్చితంగా ధైర్యం అనే ఎమోషన్ ని ఎక్కువగా యూజ్ చేస్తాం. కాకపోతే ఇక్కడ రివర్స్ చేసి విలన్స్ ని ధైర్యం అనే ఎమోషన్ తోటి చూపించారు అండ్ హీరోని భయం అనే ఎమోషన్ తో ప్రెజెంట్ చేశారు. అండ్ ఈ ప్యాటర్న్ కొంచెం కొత్తగా అనిపించింది, అట్ ద సేమ్ టైం సర్ప్రైజ్ కూడా చేసింది. దాంతో పాటుగా నాకు పర్సనల్ గా అనిపించిన పాయింట్ ఏంటంటే భయాన్ని ఎక్కువ ఎలివేట్ చేస్తున్నారు అని అనిపించింది. అండ్ దేవరా మూవీలో భయం అనే కాన్సెప్ట్ ని ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేశారు అనే విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. నెంబర్ 2, ప్లాట్. ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ లో మూవీ స్టోరీని చెప్తూ ఉంటాడు, లైక్ కేజీఎఫ్ లాగా. కేజీఎఫ్ లో కూడా అలాగే చెప్తారు. కాకపోతే నాకు ప్లాట్ చాలా సింపుల్ గా అనిపించింది. ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరు భయపడుతూ ఉంటుంది, భయపెట్టే రాక్షసులు లాంటి విలన్స్ ఉంటారు అండ్ హీరో సేవియర్ లాగా వచ్చి కాపాడటం. ఈ ప్యాటర్న్, ఈ ఫార్ములా చాలా సినిమాలో మనం చూసాం. సో కొత్తగా ఏం అనిపించట్లేదు, సర్ప్రైజింగ్ కూడా నాకు అనిపించలేదు. అయితే ఈ సినిమా వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదా అంటే డెఫినెట్ గా ఉంది అని చెప్తాను. ఎందుకంటే డైరెక్టర్ కొరటాల శివ మీదే ఇది మొత్తం ఆధారపడి ఉంటుంది. ఆల్రెడీ మనకు అలవాటైన తెలిసిన ప్యాటర్న్ లో మూవీ ఉంటుంది కాబట్టి ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్ గా అట్ ద సేమ్ టైం కనెక్టింగ్ గా ఉంటే మాత్రం మూవీ జనాలకి కనెక్ట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం హిట్ అవుతుంది కూడా. నెంబర్ 3, ఎన్టీఆర్ స్వాగ్ అండ్ స్టైల్. మూవీలో ఎన్నున్నా సరే అందరూ చూసేది హీరోనే, కనెక్ట్ అయ్యేది కూడా హీరో క్యారెక్టర్కే. సో పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటే ఆడియన్స్ అంత బాగా కనెక్ట్ అవుతారు. అండ్ అలాగే ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ సినిమా కాబట్టి అన్నను ఖచ్చితంగా ఆర్ఆర్ఆర్ మూవీతో ఖచ్చితంగా కంపేర్ చేస్తారు. ట్రైలర్ లో చూసిన షార్ట్స్ అండ్ సీన్స్ ప్రకారం ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్ అయితే ఎప్పటిలాగా బాగుంది. స్వాగ్ గానీ స్టైల్ గానీ సూపర్ గా అనిపిస్తుంది. మెయిన్ క్యారెక్టర్స్ ఇన్ దేవరా సినిమా మొత్తం 3 క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుద్ది. ఎటు తిరిగినా ఈ 3 క్యారెక్టర్సే ఉంటాయి అండ్ మెయిన్ గా ఈ 3 క్యారెక్టర్స్ చుట్టూనే స్టోరీ తిరుగుతుంది. ఫస్ట్ క్యారెక్టర్ విలన్ కి ఏం కావాలో తెలియదు కానీ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ భయపెడతాడు, ఇబ్బంది పెడతాడు అండ్ చంపుతూ ఉంటాడు. ట్రైలర్ లో చూసిన దాని ప్రకారం అతని ప్రొఫెషన్ ఏంటంటే సముద్రంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం. అండ్ ఈ సినిమాలో విలన్ కి కూడా ఇంపార్టెన్స్ ఉంది అని అనిపిస్తుంది. సెకండ్ క్యారెక్టర్ దేవరా ఒక భయం లేని ధైర్యం ఉన్న వ్యక్తి. అండ్ దేవరా ఆ ఊరు వ్యక్తి కాదు, ఎక్కడి నుంచో వస్తారు అండ్ ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని నింపుతాడు. కొన్నాళ్ళకి దేవరా వెళ్ళిపోతాడు, కారణం ఏంటో తెలియదు, ఎక్కడికి వెళ్ళాడో కూడా మనకు తెలియదు, ట్రైలర్ లో అది చెప్పలేదు. అండ్ నెంబర్ 3, థర్డ్ క్యారెక్టర్ దేవరా కొడుకు. దేవరా కొడుక్కి ధైర్యం ఉండదు, రూపం మాత్రమే వస్తుంది. ఖచ్చితంగా ధైర్యవంతుడిగా అయితే మారతాడు. అది ఎలా మారాడు ఏంటి అనేది ఖచ్చితంగా సినిమాలోనే చూడాలి. ఈ 3 క్యారెక్టర్స్ చుట్టూ మెయిన్ గా స్టోరీ తిరుగుతుంది. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే రాజమౌళి ఎఫెక్ట్ ఈ సినిమా మీద ఎంత ఉంటుంది? నిజానికి రాజమౌళి సార్ తో చేసిన తర్వాత ఏ హీరో ఏ ఫిల్మ్ చేసినా ఫెయిల్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయితే కనుక మూవీ ఆటోమేటిక్ గా హిట్ అవుద్ది. మరి దేవరా ఆ విషయంలో ఎంతవరకు ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వగలదు అనే క్వశ్చన్ కి ఆన్సర్ అయితే మనం ఇప్పుడే చెప్పలేము. బట్ ట్రైలర్ చూసిన తర్వాత అయితే నాకు ఒక న్యూ అటెంప్ట్ అనిపిస్తుంది అండ్ ఖచ్చితంగా హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని కూడా అనిపిస్తుంది. బట్ హిట్ అవ్వకపోతే మనం ఏం చేయలేము. సో దిస్ ఈస్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.